హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా మాట్లాడుకుంటాం కదా. ఈరోజు మన సబ్స్క్రైబర్ ఒక క్వశ్చన్ అడిగారు. ఆ క్వశ్చన్కి సంబంధించి మనం వీడియో చూద్దాం. క్వశ్చన్ ఏంటంటే 15 ఇయర్స్లో తనకి 1 crore కార్పస్ కావాలి. 15 ఇయర్స్లో 1 crore కార్పస్ కావాలంటే నేను ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎంత సేవ్ చేయాలి అని చెప్పేసి తను అడిగాడు. ఓకే, సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మ్యూచువల్ ఫండ్స్లో అయితే ఎంత, రియల్ ఎస్టేట్లో అయితే ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఫిక్స్డ్ డిపాజిట్ అయితే ఎంత, రికరింగ్ డిపాజిట్ అయితే ఎంత, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఎంత, ఇలా ఈ 4 కేటగిరీల్లో మనం ఎంత ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతే ఈ 1 crore కార్పస్ వస్తుంది అనేది చూద్దాం. సో ఫస్ట్ మనం ఇమీడియట్గా ఫిక్స్డ్ డిపాజిట్ చూద్దాం. ఓకే, మీ దగ్గర కనుక డబ్బులు ఉంటే, సో మంచి బ్యాంకులో దాదాపుగా 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చే బ్యాంకులు ఉన్నాయి. హెచ్డిఎఫ్సి కానీ, యాక్సిస్ కానీ, ఐసిఐసిఐ కానీ. ఈ రోజున ఫిక్స్డ్ డిపాజిట్లు అనుకుంటే 30 లక్షలు కనుక మనం ఇన్వెస్ట్ చేయగలిగితే ఈ 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున దాదాపుగా 15 సంవత్సరాలకి అది ₹1 కోటి కార్పస్ అవుతుంది. దీంట్లో 10% ట్యాక్స్ పోతే యావరేజ్గా 90 lakhs నీకు వర్కౌట్ అవుతుంది 15 ఇయర్స్లో అయితే. రెండోది రికరింగ్ డిపాజిట్. రికరింగ్ డిపాజిట్ అంటే మన దగ్గర అంత అమౌంట్ లేదు సడన్గా, కానీ నెల నెల ఇన్వెస్ట్ చేసుకోవాలి. నెలకి 31,500 కనుక 15 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున ₹1 కోటి వస్తుంది. ఇది గవర్నమెంట్ సేఫ్టీ. నువ్వు గవర్నమెంట్ బ్యాంకులో అయినా, ప్రైవేట్ బ్యాంకులో అయినా. కాకపోతే 15 సంవత్సరాలు రికరింగ్ డిపాజిట్ అనేది లెక్క చూపించారు, 10 సంవత్సరాలే, బట్ దాన్ని మళ్ళీ మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇది వన్ ఆఫ్ ద ఆప్షన్. ఆప్షన్ నెంబర్ 2, ఇంకా గవర్నమెంట్ సెక్యూరిటీ కావాలనుకుంటే 15 ఇయర్స్ లాకింగ్ పీరియడ్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్కి వెళ్ళొచ్చు. పీపీఎఫ్లో యాక్చువల్గా మీకు ట్యాక్స్ బెనిఫిట్ ఎంత వస్తుంది? సంవత్సరానికి 1,50,000. అంటే 12,500 చొప్పున నెల నెల ఇన్వెస్ట్ చేసుకోగలిగితే మనం 1,50,000 ట్యాక్స్ బెనిఫిట్లోకి వస్తాం. కానీ మనకు ట్యాక్స్ బెనిఫిట్ కన్నా కూడా, సో నెలకి 7.1 చొప్పున నెలకి 31,500, నెలకి 31,500 కనుక మీరు పీపీఎఫ్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే అది దాదాపుగా 15 సంవత్సరాల్లో ₹1 కోటి కార్పస్ అవుతుంది. గవర్నమెంట్ సెక్యూరిటీ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా 1,50,000 అమౌంట్ ఏదైతుందో దానికి ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. మిగిలిన దానికి ట్యాక్స్ బెనిఫిట్ కాకుండా ఎక్స్ట్రా కట్టారు కదా, దానికి ట్యాక్స్ కట్టాల్సిన ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు గోల్డ్కి వద్దాం. గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కనుక యావరేజ్గా గోల్డ్ రిటర్న్స్ వచ్చేసి 9 to 10% ఉంది. నేను 10% తీసుకుంటున్నాను. గోల్డ్లో 10% చొప్పున మీరు నెల నెల గోల్డ్ కాయిన్స్ లేకపోతే డిజిటల్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. 15 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. నెలకి 26,500 కనుక మీరు గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే, డిజిటల్ గోల్డ్ కానీ లేదా గోల్డ్ కాయిన్ కానీ, అంత అమౌంట్ గోల్డ్ కాయిన్ కానీ కొంటూ ఉంటే 15 సంవత్సరాల్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% చొప్పున మీకు ₹1,10,74,000 వస్తుంది. ₹1,10,74,000 గోల్డ్లో. అదే మొత్తం ఒకటేసారి గోల్డ్ కొని పెట్టేద్దాం అనుకుందాం. సో ఇది కొంచెం లీగల్గా పాసిబుల్ కాదు, కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఫిర్బీ కొనేద్దాం అనుకున్నారు. 25 లక్షల వర్త్ ఉండే గోల్డ్ కనుక మీరు కొని పెట్టుకుంటే, ముఖ్యంగా కాయిన్సే, గోల్డ్ కాయిన్సే, ఇవి కొని లాకర్లో పెట్టేశారు. 15 సంవత్సరాల దాకా వాటిని ముట్టుకోలే. ఇప్పుడు పెరుగుతున్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం 15 సంవత్సరాల్లో అది ₹1,04,00,000 అవుతుంది. ఒకవేళ మీ దగ్గర డబ్బులు ఉంటే ఇప్పుడు గోల్డ్ కాయిన్స్ కొని పెట్టేస్తే 15 సంవత్సరాల తర్వాత ఇది ₹1,04,00,000 అవుతుంది. ఇప్పుడు మనం రియల్ ఎస్టేట్కి వద్దాం. రియల్ ఎస్టేట్ అనేది నెల నెల సాధ్యం కాదు. సో రియల్ ఎస్టేట్ లంసమ్ చేయాలి. సో మీరు గూగుల్లోనే సెర్చ్ చేయండి. ఎల్బీ నగర్ లాంటి ఏరియాలో యావరేజ్ రియల్ ఎస్టేట్ రిటర్న్స్ వచ్చేసి గత 10-15 సంవత్సరాల్లో 10 to 15% ఉంది. సో నేను 12% రిటర్న్ తీసుకుంటా. సో 12% చొప్పున మీ దగ్గర లంసమ్ ఉండాల్సిందే కదా. ఒక 20 lakhsలో కనుక మంచి గ్రోత్ జోన్లో మీరు ఒక ఫ్లాట్ కొని 15 సంవత్సరాల దాకా దాన్ని కాపాడుకోగలిగితే ఈ 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున అది దాదాపుగా ₹1,09,00,000 అవుతుంది. ₹1,09,00,000. లాస్ట్ ఆప్షన్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్. నేను స్టాక్స్ ఎప్పుడూ చెప్పను, దాని మీద నాలెడ్జ్ లేకుండా దాంట్లో ఇన్వెస్ట్ చేసి లాస్ అయిపోవడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అది ట్రైనింగ్ ఉన్నోళ్ళు దాని మీద ఇన్వెస్ట్ చేసుకుంటే అది 15 సంవత్సరాలు కాదు, ₹1 కోటి 10 సంవత్సరాల నుంచి సంపాదించవచ్చు. నాలెడ్జ్ తీసుకోవాలి, కొద్దిగా రిస్క్కి రెడీ అవ్వాలి. నేను ఇప్పుడు చెప్తున్న అన్ని సేఫ్ జోన్లో. నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్. మ్యూచువల్ ఫండ్లో నెల నెల ఎస్ఐపి చేద్దాం అనుకుంటున్నాడు. అమౌంట్ మొత్తం ఒకే ఫండ్లో పెట్టకుండా 4 కేటగిరీలో పెట్టాలి.
4 కేటగిరీలో ఫస్ట్ ఇండెక్స్ ఫండ్, ఆ తర్వాత స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, నెక్స్ట్ ఫ్లెక్సీ క్యాప్. ఇలా 4 కేటగిరీలో నెలకి 15,000 డివైడ్ చేయాలి. ఒక్కొక్క దాంట్లో 15,000 కాదు. యావరేజ్ రిటర్న్ ఒక్కొక్కటి స్మాల్ క్యాప్ ఒక్కోసారి రిస్క్ ఉంటుంది, ఒక్కోసారి బాగా ఇస్తుంది, మిడ్ క్యాప్ కొంచెం యావరేజ్ ఇస్తుంది, ఇండెక్స్ నార్మల్గా 12% ఇవ్వచ్చు. ఇలా అన్ని బ్యాలెన్స్ చేసుకుంటే 16% రిటర్న్ ఇస్తుంది. 15 సంవత్సరాలు కాబట్టి నేను 16% ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఈ 16% రిటర్న్ చొప్పున యావరేజ్గా 1,12,00,000 అవుతుంది మ్యూచువల్ ఫండ్లో. 1,12,00,000లో ట్యాక్స్ ఒక 10 లక్షలు తీసేసిన ₹1,00,00,000 మీకు కార్పస్ అవుతుంది 15 సంవత్సరాల్లో. లేదు ఒకటేసారి లంసమ్ పెట్టగలుగుతారు మ్యూచువల్ ఫండ్లో అంటే 12 lakhs కనుక మీ దగ్గర ఉంటే 12 lakhsని 4 కేటగిరీలో డివైడ్ చేసి ఒక్కొక్క దాంట్లో 3 లక్షలు ఇన్వెస్ట్ చేసి 15 సంవత్సరాలు వదిలేయాలి. 16% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున దాదాపుగా 1,11,00,000 వస్తుంది. దీంట్లో ట్యాక్స్ 10% పోయినా మీకు ₹1,00,00,000 ఉంటుంది. ఇప్పుడు వచ్చిన ప్రతి దాంట్లో కూడా ట్యాక్స్ 10% తీయండి. ఓకే, ట్యాక్స్ తీసేసిన తర్వాత మీకు వచ్చే అమౌంట్ లెక్కేసుకోండి. మన సబ్స్క్రైబర్ అడిగిన క్వశ్చన్కి నేను 4 కేటగిరీలు ఆన్సర్ చెప్పాను. 1 ఫిక్స్డ్ డిపాజిట్ ఆర్ రికరింగ్ డిపాజిట్, 2 గోల్డ్, 3 రియల్ ఎస్టేట్, 4 మ్యూచువల్ ఫండ్స్. ఏ కేటగిరీలో వెళ్తే మీకు ఈ కార్పస్ వర్కౌట్ అవుతుంది, ఎంత ఇన్వెస్ట్ చేయాలనే ఆప్షన్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో మీరు నెల ఎంత ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది? మ్యూచువల్ ఫండ్లో అయితే 15,000 నుంచి, ఫిక్స్డ్ డిపాజిట్ అయితే 31,000 దాకా ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. ఇది శాలరీ నుంచి పాసిబుల్ అవుతుందా? హ్యాపీ, ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే ఒక గోల్ పెట్టుకోవాల్సిందే. అతను 1 yearలో అతను 1 crore 15 yearsలో అని ఒక గోల్ పెట్టుకున్నాడు. మీరు కూడా ఒక గోల్ పెట్టుకోండి. ఇంత అమౌంట్ నెల ఇంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం సాధ్యమవుద్దా అంటే మిడిల్ క్లాస్ పర్సన్కి అయితే, 2 పిల్లలు ఉండి వాళ్ళ చదువులు నడుస్తున్న వ్యక్తికి అయితే సాధ్యం కాదు. ఈవెన్ పెళ్లి కాని అబ్బాయి కూడా సాధ్యం కాదు. ఎందుకంటే పేరెంట్స్ డిపెండెన్సీ ఉంటారు, ఇతను చదువు కోసం ఏదో అప్పు చేసి ఉంటారు, అవి తీర్చాల్సి వస్తుంది. కాబట్టి ఇట్స్ నాట్ పాసిబుల్. దీనికి ఏకైక సొల్యూషన్ ఏంటంటే ఎక్స్ట్రా ఇన్కమ్ పెంచుకోవడం. మీరున్న ఫీల్డ్లో ఇంకేదైనా క్లాసెస్ చెప్తారా, లేదా ఏదైనా డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటారా పార్ట్ టైంలో అయితే ఈ ఇన్కమ్ నెలకు 15,000 నుంచి 20,000 ఎక్స్ట్రా సంపాదించుకోవడానికి మినిమం ఒక 1 year కనుక ప్రాపర్గా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ని నాతో పాటు కనుక ప్లాన్ చేసుకోగలిగితే వితౌట్ ఇన్వెస్ట్మెంట్ నేను ఆ బిజినెస్ నాలెడ్జ్ నేర్పిస్తూ నెమ్మదిగా మీరు 1,000-2,000 నుంచి నెలకు 15,000-20,000 సంపాదించుకునేదాకా ఒక ఐడియా ఇచ్చుకుంటూ సపోర్ట్ ఇచ్చుకుంటూ తీసుకెళ్తా. దీని ద్వారా వచ్చిన అమౌంట్ని మీరు ఇన్వెస్ట్ చేసుకొని దాంతో ₹1,00,00,000 కార్పస్ సంపాదించుకోవచ్చు. సో ఈ పార్ట్ టైం బిజినెస్ గురించి తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను. లాగిన్ అయిపోయి డైరెక్ట్ సెల్లింగ్ అనే అడ్మిన్కి మెసేజ్ పెట్టండి. మీకు ఏ పాయింట్ నచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా ఏదైనా పాయింట్ నేను మిస్ అయితే కామెంట్లో పోస్ట్ చేయండి. అది మన సబ్స్క్రైబర్కి హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంది. టీవీలో ఈ వీడియో ప్లే అయింది అనుకోండి, మీరు వాళ్ళకి ఏం కామెంట్ చేయలేరు. అదే యూట్యూబ్లో ప్లే అయింది అనుకోండి, ఒక పర్సన్కి మీ నాలెడ్జ్ కూడా షేర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే కామెంట్ రూపంలో మీరు వాళ్ళకి ఇంకొద్దిగా ఐడియా ఇవ్వచ్చు, మీ నాలెడ్జ్ని అక్కడ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.